নমস্কার দাদা, আমি విజయ్ আছি, আমি এখন బెంగాలే আছি. ఇడేంటి ఆచి గోచి అంటున్నాడు అనుకోకండి. సే తెలుగు స్టార్ట్ చేయబే. తినింది అరిగేదాకా తిరుగుదాం అనుకున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు రవీంద్ర సేతు బ్రిడ్జ్, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. చిరంజీవి గారి సినిమాలో నిన్న చూడాలనుంది సినిమా ఉంది కదా, యమహానగరి, కలకత్తాపురి, నమహో హుగ్లీ, హౌరా వారధి అని. అసలు ఏమి లిరిక్స్ అన్నాయండి, కళ్ళకి కట్టినట్టు కనపడుతుందండి. అదండి, చాలా కిటకిటమంటా ఉంటుంది. కొద్దిమా కాదు ఏంటి నా వీడియో తీస్తున్నా, వీడియో బనారే. అయ్యా జైల్లో పెడతామంటున్నారండి రవీంద్ర సేతు బ్రిడ్జ్ మీద వీడియో తీస్తే. అంకుల్ ఆమ్లెట్ చూదు. బెంగాలీ గుంట అంటే అమ్మాయి కాదండి, రోడ్డు మీద గుంట అంటున్నాను నేను. మీరు ఒకళ్ళు భలే ఉంది లాంగ్ అంతే. రే పక్క జరగండి రే, ఫైటింగ్ అయిపోతే చెప్తున్నా. ఇక్కడ వేస్తున్నాడు రొట్టెలీడు అని. రొట్టె ఎంత కిतना एक రోటీ ఏండి మా 2 గంటలున్నర అలాగే కాసేపు అటు కూర్చుని కాసేపు ఇటు కూర్చుని నిద్ర వస్తుంటే నిద్ర తట్టుకోలేక ఎండలో తిరిగి ఆ పోలీసులతో కాసేపు ముచ్చట పెట్టి ఏళ్ళ కిలికి ఎన్ని చేసినా టైం గడవట్లేదే. নমস্কার দাদা, আমি విజయ్ আছি, আমি এখন బెంగాలే আছি. ఇడేంటి ఆచి గోచి అంటున్నాడు అనుకోకండి. సే తెలుగు స్టార్ట్ చేయబే అని నా అంతరాత్మ అంటుంది. యాక్చువల్గా మనము 22818 లాస్ట్ 2 వ్లాగ్స్ చూశారు కదా, ట్రైన్ జర్నీ వీడియోస్. దానికిను మళ్ళీ మేము ఇక్కడ నుంచి దీమాపూర్ వెళ్ళడానికి మధ్యలో 6 అవర్స్ గ్యాప్ ఉంది. 12 to 18 అంటే 6 అవర్స్ గ్యాప్ ఉంది. 18:30కి మా యొక్క కామరూప్ ఎక్స్ప్రెస్ ఉంది, 15959. సో ఒక 5.5 అవర్స్ 6 అవర్స్ తిరుగుదాము భోజనం చేసి. తినింది అరిగేదాకా తిరుగుదాం అనుకున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు రవీంద్ర సేతు బ్రిడ్జ్, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. చూద్దాము అసలు ఏమేమి జరుగుద్దో ఇక్కడ. ఓకే, అసలు బస్సులు చూడండి గురువు గారు, మామూలుగా లేవు. బంగ్లాదేశ్ బస్సులే. ఇదేంది టాంగ్రా టు హౌడా స్టేషన్ అంట. ఇక్కడంతే డిసిప్లిన్ ఉండదు, గుద్దుకోవటమే. బస్సులు చూడండి. పాన్పరా, అమ్మో బంగ్లాదేశీ గుస్పేట్లు మామూలుగా లేరు ఇక్కడ. మీకు కనపడరు కానీ ఉంటారు. ఇదేంటిది పిక్నిక్ గార్డెన్ టు హౌడా స్టేషన్ అంట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్సా. ఓకే, అదండి, చాలా కిటకిటమంటా ఉంటుంది. కొద్దిమా కాదు ఎగిరి తంతా నీ యొక్క హ్యాష్ ట్యాగ్ అగ్గిపెట్టి మచ్చ. The iconic Rabindra Setu Howrah Bridge. చిరంజీవి గారి సినిమాలో నిన్న చూడాలని ఉంది సినిమా ఉంది కదా, యమహానగరి, కలకత్తాపురి, నమహో హుగ్లీ, హౌరా వారధి అని. అసలు ఏమి లిరిక్స్ అండి, కళ్ళకు కట్టినట్టు కనపడుతుందండి. నిజంగా కళ్ళకి కట్టినట్టే, భలే ఉంది. వావ్ 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 వావ్. ఓల్డ్ BS1 BS2 బస్సు బర్ర అంటుంది. బాగుంది కదా. ఏంది నా వీడియో తీస్తున్నా అన్న, వీడియో బనారే. అయ్యా జైల్లో పెడతామంటున్నారండి రవీంద్ర సేతు బ్రిడ్జ్ మీద వీడియో తీస్తే. ఎవరో తీకండి, అదే విషయం. బాగుంది కదా. అదిగోండి మన హౌడా స్టేషన్. అండ్ ఇదే బస్ స్టాండ్. కిట్టమంటా ఉంటుంది బస్సులు, జనం. అమ్మో, షూర్ మ్యాన్. కుమార్ గారిని ఫోటో తీద్దాము. సరే చూద్దామండి, తిరుగుదాం మొత్తం సాయంత్రం దాకా. ఏం పని ఉంది. లగేజ్ అంతా స్టేషన్ లాంజ్లో పెట్టాము, స్నానం చేసాం, ప్రశాంతంగా అయిపోయింది. కంటిన్యూ చేద్దాం. అది కాదండి, ఎంత కమర్షియల్ కాకపోతే 30 రూపాయలు 10 రూపాయలు పెట్టి బోట్ టికెట్ తీసుకుంటే కానీ హౌరా బ్రిడ్జ్ వ్యూ కనపడదు. అసలు ఏమైనా ఉందా అర్థం చెప్పండి.
అండ్ బై ద వే హౌరా రైల్వే స్టేషన్ 14:43 అయిపోయింది టైం అన్నమాట. అమ్మో 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 పండిట్ గారు ఏంటండి ఆ స్పీడ్, దీరిపాటుగా ఉంది. బాబా బాబా బా ఏం చేద్దాం చూద్దాం పొద్దునుంచి. అంటే ఇక్కడ రైలు దిగి మళ్ళీ రైలు ఎక్కేదాకా ఏం చేసామో అన్ని వీడియోలో చూపిస్తాము. యూ విల్ బి మోర్ హ్యాపీ అండ్ మేక్ ఫన్నీ ఆఫ్ యూ. ఓకే, ఏంటో మీకు కలకత్తాలో చాలా వింత విషయాలు ఉంటాయి. అందుట్లో ఇదొక మంచి యూనిక్ విషయం అన్నమాట. ఆ వైట్ ఆయన గవర్నమెంట్ పోలీసు, ఆ రైట్ సైడ్ స్కై బ్లూ ఆయనేమో మన వాలంటీర్, సివిల్ వాలంటీర్, సివిలు అర్థమైందా, సివిల్ వాలంటీర్స్ వాళ్ళందరూ. వ్యూ పాయింట్కి ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వెళ్దాం అన్నమాట. ఘాట్కి వెళ్ళి లాంచ్ ఘాట్కి వెళ్ళి ఇట్స్ ఓకే, సాయంత్రం వద్దాం అవసరం అయితే కెమెరాతో. అరే ఐఫోన్ ఉన్న ఇంకేముందిరా కెమెరా. ఏమండి అసలు చూడండి, అసలు ఈ రద్దీ ఏంటి, ఎవ్వరం ఏంటి, అబ్బాబ్బాబ్బా. వెదర్ కూడా చాలా బాగుంది, అంతా సహకరించింది. తాతయ్య గారు నమస్కారం అండి. సమస్త లోకోని అంట ఫ్రూట్స్, ఆ పక్కన డేట్స్, డ్రాగన్ ఫ్రూట్, బెంగాలీ గుంట. గుంట అంటే అమ్మాయి కాదండి, రోడ్డు మీద గుంట అంటున్నా నేను. మీరు ఒకళ్ళు భలే ఉంది లాంగ్వేజ్ అంతే. రే పక్కా జరగండి రా రే, ఫైటింగ్లు అయిపోతే చెప్తున్నా. అండ్ దిస్ ఈజ్ హిస్టారిక్ హౌరా రైల్వే స్టేషన్. ఒక గంట అయింది బయటకు వచ్చేసి భోజనం చేసి తిరగటం, కానీ వ్లాగ్ మాత్రం స్వీట్లో భోజనం చేసేసిన తర్వాత మొదలు పెట్టాను అన్నమాట. అదంతా సాయంత్రం కూడా చూపిద్దాంలే చక్కగా. ఎక్కడరా ముందుగా 23వ ప్లాట్ఫామ్లో అండి మా లాంజ్. मैं नहीं जाऊंगी. ఇలాగా అదండి విషయం. సర్లే తర్వాత చూద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. అసలు చూడండి, ఇంజనీరింగ్స్ మార్వల్ అని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న సిటీ ఏముందండి, సిటీలో రైల్వే స్టేషన్ ఒక చిన్న సిటీ. మనం వెళ్ళాల్సింది అటు. చూడండి ఆ బ్రిడ్జ్, డైరెక్ట్గా రోడ్డు మీద నుంచి వచ్చేయచ్చు. కేబుల్ బ్రిడ్జ్లు అబ్బో ఎవ్వరం మామూలుగా లేదు. అమ్మో బస్సు వస్తుంది, సారీ లారీ. బాబా చరిత్ర చూడండి. గీతాంజలి రైలు మ్యూజియం అంట, భోల్పూర్. ఆహా, మతాసియా లూప్, డార్జిలింగ్, ఫెయిరీ క్వీన్, స్టీమ్ ఇంజన్, విశ్వ బంగ్లా గేట్, హౌడా బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు, విక్టోరియా మహాల్, బేలూర్ మఠ్, సెకండ్ హుగ్లీ బ్రిడ్జ్ కలకటా అంట, అండ్ దక్షిణేశ్వర టెంపుల్ కలకటా. బాబా బాబా బా, ఎంత వింతో ఎంత వింతో ఈ రైల్వే. ఇక్కడ చూడండి అసలు, ఇక్కడ వందే భారత్ WAP7, వందే భారత్ WAP5 లోకల్ ట్రైన్స్. బాగుంది కదా అసలు. చూడండి పరుగులు, ఉరుకులు పరుగులు. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండి హౌడా. 23 ప్లాట్ఫామ్, 23 ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. ఇదంతా రారా, ఎవడ గోల వాడిదే, అందులో మన ఒకళ్ళమే. ఎవడ గోల వాడిదే. ఓయి देखा जाए, ఇఖానే देखा जाए, ఉఖానే देखा जाए అంటూ ఉంటారు. అదిగా 17 to 23 ప్లాట్ఫామ్.
ప్లాట్ఫామ్లే కొన్ని చెప్తున్నా కదా, కొన్ని కావాలని వాంటెడ్గా చమత్కారంగా మాట్లాడతాను, కొన్ని క్లియర్గా ప్రొనౌన్సియేట్ చేస్తాను. బాబా బాబా ఎంత క్లియర్గా ఉందో. హౌరా అండర్గ్రౌండ్ మెట్రో కుదిరితే ట్రావెల్ చేద్దాం, లేదంటే రాత్రి అంతా నిద్ర లేదు కదా, అందుకనే ఎటు తిరగలేకపోతున్నాం. సాయంత్రం భోజనం తీసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. అసలు ఎంత రష్ అండి బాబు. హౌరా మెట్రో సబ్వే. అండ్ ఇది ఒకటి ప్లాట్ఫామ్ చూడండి, 1 to 15 ప్లాట్ఫామ్స్ ఇటు. అబ్బా 1 to 15 ప్లాట్ఫామ్స్ అండ్ మిగతా అన్నీ ఇటు. స్టాఫ్ వాళ్ళకి రైల్వే బిల్డింగ్స్, ఫైల్స్, పార్సల్ ఆఫీసులు, లారీలే వచ్చేస్తాయండి రైల్వే స్టేషన్లోకి, లారీలు. దిస్ ఈజ్ ఇండియా అండ్ ఎస్ ఈస్టర్న్ ఇండియా రై. బాబా ఏముందండి సూపర్ స్ట్రక్చర్లు, ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్, అంటే మార్వలస్, నో వర్డ్స్ అంతే. ఇట్ స్టీల్స్ ద షో. అది హౌరా మెట్రో రైల్వే స్టేషన్లోనే అన్నీ. మళ్ళీ బాబా ఓకే, కంటిన్యూ చేద్దాం. తర్వాత బయటికి వెళ్దాం, కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని ఛార్జింగ్లు పెట్టుకుని. ఇక పార్సల్ ఆఫీసులు అన్నీ, స్టాఫ్లకి బైక్ పార్కింగ్లు, మన బెజవాడ అలాగే. తప్పు బూతులు. హౌడా మెట్రో మైదాన్. బాబా అసలు చూడండి పార్సిల్ కానీ, అసలు ఇదంతా తిరగటానికి ఒక రోజు పట్టిద్దండి. ఎలా ఒక రోజు పట్టిద్ది స్టేషన్ టూర్ చేయాలంటే, ఒకరోజు వీకెండ్. కానీ నాకు మధ్యలో ఒక టైం ఉంది కదా, లే ఓవర్ టైము 12 అంటే స్నానం చేసేటప్పుడు 1 గంట అయిందిలే. చేపల్లో కూడా చండాలమైన చేపల వాసన. అమ్మ సరేలే. అరే ఎట్రా మంది 23 తప్పాము. ఇందాక ఇచ్చింది ఎక్కడ మనం యాండి మా 2 గంటలన్నర అలాగే కాసేపు అటు కూర్చుని కాసేపు ఇటు కూర్చుని, నిద్ర వస్తుంటే నిద్ర తట్టుకోలేక ఎండలో తిరిగి ఆ పోలీసులతో కాసేపు ముచ్చట పెట్టి ఏళ్ళని కెలికి ఎన్ని చేసినా టైం గడవట్లేదే. కామరూప్ ఎక్స్ప్రెస్ జర్నీ చేయాలి. అంతకన్నా ముందే నైట్ ట్రైన్లో ఫుడ్ మేము నమ్మకం లేదు కాబట్టి బయటికి వెళ్ళి రొట్టెలో బొట్లో తెచ్చుకోవాలి. వీళ్ళు ఆలు లేకుండా పని గతి గడవదుగా మన వాళ్ళకి. తప్పదు, ఇంకా వేరే పనే లేదండి. దుంప తినాల్సిందే. ఏ బాబు ఆలు తినాల్సిందేనా జీ? ఆడికి నిద్ర చీడు కొనుగులే వేస్తున్నాడు. షో గాయ్స్, రాత్రి వేళ భోజనానికి బయటికి వెళ్తున్నాం అన్నమాట. అంటే 18:30 అనగా 6:30కి సాయంత్రం మన బండి డిపార్చర్ అయితే ఇంకో 2 గంటల తర్వాత లేదా 3 గంటల తర్వాత ఏం తినాలిగా. మేము రైల్లో ఆర్డర్ పెట్టుకుని అంత యాక్షన్ చేయం, ఎందుకంటే వామ్మో చాలా అనుభూతులైనవి నాయన. రోత, అసలు రోత అంటే రా కింద రావొత్తులు ఎన్ని పెట్టినా అంత రోత. ఒకసారి దురంత ఎక్స్ప్రెస్లో అండి మన 12246 యశ్వంతపూర్ దురంటో భువనేశ్వర్ రాగానే అక్కడ చికెన్ బిర్యానీ తీసుకున్నాను. నా కొడుకులు కాకపోతే పాడైపోయిందని చెప్పాలా? ఎందుకు చెప్తారా? దందా అయితే ఇచ్చేశారు. ఆ దెబ్బతో స్వామి నా వల్ల కాదు. అండ్ దట్ ఐకానిక్ బ్రిడ్జ్ రవీంద్ర సేతు, అది హల్దియా పోర్టోల్లో, మెదినీపూర్ పోర్టోల్లో పోర్ట్ డాక్. ఆ ఇంజనీరింగ్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ మార్వెలేనండి ఇది కూడా.
చక్కగా సాయంత్రం పూట చూడండి హౌరా స్టేషన్ చూసుకుంటా వెళ్తున్నాము. అండ్ ఇంకేం చెప్పను, అదే పార్సిల్ తీసుకుని ఆ ఈవినింగ్ రష్ ఒకసారి చూపించేసి సరదాగా ట్రైన్ ఎక్కేద్దాం వచ్చేసి. ఓకే, ఏమంటే సింపుల్గా చెప్పాలంటే మాలాగా ఒక 4 to 5 అవర్స్ ఇలా లే ఓవర్ ఉంటే కనుక చక్కగా మీరు బయటకు వచ్చేసి ఎదురుగానే గంగా ఘాట్లో టికెట్ తీసుకుని పడవెక్కేసి మంచి లొకేషన్ చూసుకోవచ్చు. అంటే ఆ రబీంద్ర సేతు చక్కగా కనపడుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాము కావున లోకల్ ఫుడ్ పొద్దున్న తినేసి అప్పుడు ఛార్జింగ్ లేదు, అందుకే తీయలేదు, ఉన్న విషయం ఇది. అండ్ ఇప్పుడు ఫుడ్ ప్యాక్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. అసలు బస్సు వాళ్ళ హవా, పబ్లిక్ హవా, అబ్బా ఓల్డ్ ట్యాక్సీస్ ఉంటుందండి ఇక్కడ, మామూలు కాదు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఈస్టర్న్ క్యాపిటల్ కదండి, పైగా ఎకనామికల్ కారిడార్గా. గంగా అదిగా దీన్ని ఆనుకునే గంగా, అదిగా హోటల్ వెనకే గంగా అనేది, గంగా కినారే అంటారు. అండ్ రేపొద్దున వినాయక చవితి కదా, చాలా బాధగా ఉంది ఊర్లో లేనందుకు, కానీ పనే దైవంగా భావించి సాగిపోతున్నాం అన్నమాట. డబ్బులుంటే ఎలా అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి పండగ. యప్ వి డోంట్ హ్యావ్ టైమ్. ఇలా వెళ్ళిపోదాం అదిగో ఆడ చేపించుకుందాం. అదిగో ఇంకా లోకల్ ఫుడ్ మార్కెట్ అండి, ఫుడ్ మార్కెట్ లోకల్. అది ఫుడ్ బాబాయ్ ఇక్కడ వేస్తున్నాడు రా రొట్టెలీడు అని. రొట్టె ఎంత? కిतना एक రోటీ? ఫుల్ రష్. అన్ని దగ్గర ఓన్లీ రొట్టెలే తెప్పించుకున్నామండి. అయితే అక్కడ ఆమ్లెట్ కట్టించుకుందాము, బాగుంటుంది ఆమ్లెట్ కూడా. అనియా మన కొడుకులు ఓన్లీ ఆమ్లెట్ వేయరంటండి, చూద్దాం. अंकल अंकल ऑमलेट शुद्ध कितना? 2 ऑमलेट डालो, पार्सल करो. अदिगा मंचोडु आलंदा अम्मा चंदालम ना कोडुगुलु. इट्स ओके. ओ प्याज अच्छे से डालो, कम रूप है. चीनी भी नहीं, आंध्रा वाला चीनी नहीं खाता. मिर्ची 2. अच्छा, లోకల్ మార్కెట్ ఇదంతా మామూలుగా ఉండదు చూడండి, లోకల్ ఫుడ్ స్టాల్స్ అంతా. వావ్ కలకడ. అండ్ అదిగోండి బస్ స్టాండ్ ఏంటి, ఓ దిగా. కొంతమంది బెంగాలీస్ మంచోళ్ళు అండి, కొంతమంది చెడోళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఎందుకంటే మంచి చెడు నాకు బెంగాలీస్తో ఎక్స్పీరియన్స్ ఉంది. సరే వీడియోలు చేసుకుంటా ఉంటే కుదరదు, జర్నీ కానిద్దాం. ఆమ్లెట్స్ విత్ రోటీ బాగుంటుంది, ప్రోటీన్ కదా. చలో భయ్యా చలో భయ్యా, కుత్తమాకు భయ్యా నీ అమ్మ. వీడియోలు చేస్తారు రాంగ్ రూట్లో, హడావుడండి. అండ్ ఇదిగోండి మా భోజనం, రాత్రి భోజనం. నమస్కారం బొంగాలీ దీది. పళ్ళు ఫలహారాలు ఏమీ లేవు అంటే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా మెల్లగా అమ్మా, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నాము. సరే ఏమన్నా అంటే తప్పులుంటే క్షమించండి, తప్పులుంటే క్షమించండి. ఇలా కాదు అలా చెయ్యాలి అని కూడా సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ కంటెంట్ కోసం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ అనిపిస్తే సపోర్ట్ చేయండి. నమస్తే సదావత్సలే మాతృభూమి. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి గాయస్. కామ్రూప్ ఎక్స్ప్రెస్ తెలుసా? కామ్రూప్ ఎక్స్ప్రెస్ అంటే చూపిస్తాను. గౌహాటి ఫస్ట్ మనం ఉత్తర బెంగాల్ వెళ్తాం, బంగ్లాదేశ్ బోర్డర్ని టచ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ గౌహాటి అస్సాంలోకి దూరతాం, గౌహాటి దాటి వెళ్తాము. ఓకే చూద్దాం. బాయ్ షిక్.